పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. బెంగాల్లో అధికారాన్ని నిలబెట్టుకోవాలని టీఎంసీ ఉవ్విళ్లూరుతూ ఉండగా టీఎంసీని గద్దె దింపాలనే లక్ష్యంతో బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది. బీజేపీపై విమర్శల దాడిని పెంచిన దీదీ కమలం పార్టీని బంగ్లా విరోధి అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న దీదీ ఈసారి కూడా ఓటర్ల మద్దతును కూడగట్టుకుంటుందా లేదా అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించాలని మమతా బెనర్జీ తనదైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. టీఎంసీని గద్దె దింపడమే లక్ష్యంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్టాలని దీదీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీపై దీదీ తన విమర్శల పదును పెంచారు. బీజేపీని బంగ్లా విరోధిగా అభివర్ణిస్తూ రాష్ట్ర ప్రజలను వేధించకుండా తాను అడ్డుకుంటానని దీదీ శపథం చేశారు. మమతా బెనర్జీ తన ప్రసంగాల్లో బీజేపీపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే బెంగాల్లో 3 ముక్కలుగా విభజించి కొన్ని ప్రాంతాలను బీహార్ లేదా ఒడిశాలో కలుపుతారని దీదీ ఆరోపిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడే వారిని చొరబాటుదారులుగా ముద్రవేసి వేధిస్తున్నారని, ఇది బెంగాలీ అస్తిత్వంపై దాడి అని దీదీ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు టీఎంసీ నాయకులను లక్ష్యంగా చేసుకుని ఈడీ, సీబీఐ వంటి సంస్థలతో భయాందోళనలు సృష్టిస్తున్నారని దీదీ మండిపడ్డారు. బీజేపీని పాముతో పోల్చుతూ ఆ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదని బెంగాల్ ఓటర్లను దీదీ హెచ్చరించారు. మరోవైపు బీజేపీ కూడా బెంగాల్ను కైవసం చేసుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. అభియోగనామా పేరుతో టీఎంసీ 15 ఏళ్ల వైఫల్యాలపై బీజేపీ ఛార్జిషీట్ విడుదల చేసింది. ఇందులో అవినీతి, సిండికేట్ రాజ్, శాంతి భద్రతల క్షీణతను ప్రధానంగా ప్రస్తావించింది. ఆర్జికర్ ఆసుపత్రి ఘటన, సందేశ్ కాలీ వంటి మహిళల భద్రతకు సంబంధించిన అంశాలను బీజేపీ తన ప్రచారంలో ప్రధాన అస్త్రాలుగా వాడుకుంటోంది. అధికారంలోకి వస్తే యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తామని, చొరబాటుదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని బీజేపీ హామీ ఇచ్చింది. ప్రధాని మోదీ స్వయంగా బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశమవుతూ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తున్నారు. ఈ ప్రశ్న రాజకీయ విశ్లేషకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. మమతకు కొన్ని సానుకూల అంశాలు, సవాళ్లు ఉన్నాయి. టీఎంసీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల మహిళా ఓటర్లలో మమతకు గట్టి పట్టుంది. బంగ్లా విరోధి నినాదం ద్వారా బెంగాలీ సెంటిమెంట్ను రగిల్చి బీజేపీని బయటి పార్టీగా చిత్రీకరించడంలో దీదీ కొంతవరకు విజయం సాధిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ప్రస్తుతం అత్యంత ఉత్కంఠ భరితంగా ఉన్నాయి. మమతా బెనర్జీ తన అస్తిత్వ రాజకీయాలతో బీజేపీ దూకుడును కట్టడి చేయాలని చూస్తుండగా, బీజేపీ అభివృద్ధి, మార్పు నినాదంతో ప్రజలోకి వెడుతోంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో బీజేపీకి తొలిసారిగా 2016 అసెంబ్లీ ఎన్నికల్లోనే విజయాలు లభించాయి. ఆ పోల్స్లో కమలదళం 3 అసెంబ్లీ సీట్లు కైవసం చేసుకుంది. అప్పట్లో టీఎంసీకి 211, కాంగ్రెస్కు 44, సిపిఎంకు 26 సీట్లు వచ్చాయి. ఆశ్చర్యకరంగా 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 77 సీట్లను సాధించి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఇక టీఎంసీకి 213, కాంగ్రెస్, వామపక్ష కూటమికి 0 సీట్లు వచ్చాయి. రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ఒక్క సీటు కూడా గెలవకపోవడం ఇదే మొదటిసారి. బంగాల్లో మొత్తం 294 స్థానాలున్నాయి. వీటిలో ఈసారి టీఎంసీ, బీజేపీలకు ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠను రేపుతూ ఉన్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొన్న నేపథ్యంలో ఈ ఉత్కంఠ పోరులో విజయం ఎవరికి దక్కుతుందనే దానిపై యావత్ దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బెంగాల్లో విజయం కోసం బీజేపీ దూకుడును ప్రదర్శిస్తూ ఉంటే దానికి అడ్డుకట్ట వేసి మరొకసారి అధికారంలోకి రావాలని టీఎంసీ ఉవ్విళ్లూరుతోంది.